హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ నిన్నటి వ్లాగ్ చూసారు కదా, సో మేము ట్రిప్కి వెళ్తున్నామని చెప్పాను. అండ్ నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్. నేనైతే ఇంకా లంచ్ చేసేసి దక్షిత్ని తీసుకురావడానికి కీటాకి వచ్చాను. బయట ఫుల్ వర్షం ఉంది. ఇంకా ఫాస్ట్గా నేను వెళ్ళి తీసుకొని వచ్చేసి ఇంకా దక్షిత్కి భోజనం పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక 2 days అయినా 3 days అయినా ఇలా ఇండోర్ ప్లాంట్స్కి అవుట్డోర్ ప్లాంట్స్కి అన్నిటికీ వాటర్ పోస్తా అనమాట. ఇండోర్ ప్లాంట్స్కి ఒక 4-5 daysకి ఒకసారి చెక్ చేసుకొని పోసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొంచెం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లోకి సన్లైట్ బాగానే పడుతుంది అనుకుంటే ఆ వేడికి కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కదా వాటర్. అండ్ నేను 2 daysకి వెళ్తున్నాను కాబట్టి మొత్తం ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి అండ్ వేసెస్లో అన్నిటికీ ఇలా వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. అండ్ బయటకు వెళ్ళినప్పుడు చాలా థింగ్స్ ఉంటాయండి మైండ్లో చూసుకోవాల్సినవి. ఎస్పెషల్లీ మనం 2 days ఉండమంటే చాలా థింగ్స్ ఆలోచించుకోవాలి. మదర్స్ అందరూ ఇలానే ఉంటారేమో కదా, ఇంట్లో అన్నీ చూసుకుంటూ అన్నీ క్లీన్ చేసుకొని వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి ఏంటో అనేసి. సో ఇక్కడ మొత్తం అన్ని ప్లాంట్స్ ఏది మర్చిపోకుండా ఎవ్రీ రూమ్లో చూసుకుంటూ అన్నీ వాటర్ పోసుకుంటూ వచ్చాను. అండ్ ఇక్కడ దక్షిత్కి కూడా ఫీడ్ చేసేసాను అనమాట వచ్చాక కాసేపటికి. అండ్ ఆ గ్యాప్లో నేను ఇంకా మా హస్బెండ్ వచ్చే గ్యాప్లో ఎడిటింగ్ చేసుకున్నాను ఒక 2 videos. ఆల్రెడీ మీరు అవే చూసున్నారు. ఇంక ఇప్పుడు మా ట్రిప్ అయితే అయిపోయింది. వీడియోస్ అన్నీ ఎవ్రీడే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ పిల్లలతో వెళ్తున్నప్పుడు చాలా థింగ్స్ ఉంటాయండి. నిన్న నేను చెప్పాను కదా నేను అన్నీ నోట్ డౌన్ చేసుకుంటా అని. దాని ప్రకారంగానే అంటే ఇంట్లో ఏ పనులు చేయాలి, ఏవి చూసుకొని వెళ్ళాలి, లైక్ ఏమంటారు కిచెన్ క్లీనింగ్ కానీ లేదంటే డస్ట్బిన్స్ పాడేయడము, ఇలాంటివన్నీ కూడా నోట్ చేసి పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే మర్చిపోవడం చాలా సహజం అంత రష్లో. అండ్ దట్టు నేను వీడియో ఎడిటింగ్స్ ఇవన్నీ పెట్టుకుంటా కదా, ఎప్పుడైనా ఊరెళ్ళే ముందు రోజు ఫుల్ హెక్టిక్గా ఉంటుంది నాకు. మా హస్బెండ్ చెప్తారు, ఎవరైనా ఊరంటే రిలాక్స్డ్గా బ్యాగ్ సర్దుకొని ఉంటారు, నువ్వు ఒక్కదానివే మార్నింగ్ నుంచి సాయంత్రం వెళ్ళేంత వరకు ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటారు. ఏంటంటే వెళ్ళాక అయ్యో ఇలా అయింది, లేదా వచ్చాక నాకు నీరసంగా ఉంది, ఇప్పుడు ఈ పనులన్నీ చేయాలా, నాకు ఈ థాట్ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. దానికన్నా కొంచెం కష్టపడి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, వచ్చాక కూడా మంచిగా సెటిల్ అవ్వచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం కుకింగ్ అన్నీ అయిపోయాయి. పిల్లలిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా ఆ గ్యాప్లో నేను మొత్తం కిచెన్ స్టవ్ క్లీనింగ్ అంతా చేసేసుకొని ఇంకా డిష్ వాషర్లో అన్నీ డిష్ అవుట్ చేసి మొత్తం వేయాల్సినవి కూడా మొత్తం అన్నీ వేసేసాను. ఇంక మా హస్బెండ్ వచ్చాక కాఫీ తాగుతాం కాబట్టి ఇంకా ఒక్కటి పెడదామని చెప్పేసి పెట్టేశాను అనమాట. సో ఇదిగోండి కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను. నాకు ఈవెన్ బయటికి ఎక్కడికైనా వెళ్ళినా సాయంత్రం రావడానికి మార్నింగ్ అలా సెట్ చేసుకోవడం అలవాటు అయిపోయిందనమాట. అండ్ కిచెన్ అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ కమ్స్ ద ప్యాకింగ్ పార్ట్. పిల్లలకి డైపర్ బ్యాగ్ లాంటి సపరేట్గా ఉంటుంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇది ఇన్స్టెంట్ పౌడర్ అండి, మనం హాట్ వాటర్ వేసుకొని చేసుకోవడానికి అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. నేను ఇది అషీ ఫుడ్ వీడియో వస్తుంది నెక్స్ట్, ఆ వీడియోలో రెసిపీ షేర్ చేస్తాను. చాలా హెల్దీ అండ్ మనకి ట్రావెల్ ఎస్పెషల్లీ చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. అందుకే ఈ పౌడర్ ఒకటి ప్యాక్ చేసుకుంటున్నాను. అదర్ దాన్ ఏమంటారు డైపర్స్ ఇలాంటివి కాకుండా ఇన్స్టెంట్ ఫుడ్స్ అయితే అదొకటి అనమాట. 2 daysకి ఒక ట్రాలీ అది షాక్ అవుతారు. ఎందుకు 2 daysగా అన్నాం ఎక్స్ట్రా నీకు. ఏం చేసావు ఆనియన్ ఏది పడేసావా? పోయింది. మరి ఎందుకు పడేసావు? చల్లగా ఉంటుంది అలా పడేసావు, పోయిందా? ఓ మై గాడ్, దక్షిత్ పడేశాడు. ఓ మై గాడ్, నువ్వు కదా పడేయచ్చా అలాగా? ఆనియన్ మళ్ళీ పైకి వచ్చింది. ఓ మై గాడ్, నో అంట. ఇక్కడ పెట్టాయి ఆనియన్, ఇక్కడ పెట్టు. అండ్ ఇంక మా హస్బెండ్ వచ్చేసి 1 by 1 కార్లో పెడుతున్నారు. ట్రాలీ అది పెట్టేసాం. అండ్ మా
అక్కకి మేము ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి ఈ గిఫ్ట్ ఒకటి తీసుకెళ్తున్నాం అనమాట. ఇంటికి ఎక్కడికి వెళ్తున్నాం వ్లాగ్లో చెప్తాను. ఈ డిన్నర్ సెట్ ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, బాగుంది కదా అని చెప్పేసి ఇంకా తనకు కూడా తీసుకెళ్తున్నాము. ఇంకా పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇలా ఎప్పుడైనా లగేజ్ ఉంటే, మాకు పై ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ప్రతిదీ గ్యారేజ్ వరకు తీసుకెళ్ళి అన్నీ పెట్టుకోవాలి. ఎట్ ఏ టైం పిల్లలతో ఇద్దరం వెళ్ళలేం కాబట్టి ముందు మా హస్బెండ్ ఒక 2-3 ట్రిప్స్ మొత్తం అన్నీ వెళ్ళి సర్దేస్తారనమాట. అండ్ ఎప్పుడైనా ఇలా పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉంటే చాలా హెడేక్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కువ గ్రాసరీస్, బరువైన గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు కూడా మాకు సేమ్ ఫీలింగ్ అనమాట. ప్రతిసారి ఇదే ఉంటుంది. రామరి షూ వేసుకో, ఆచల్లం, ఇట్స్ గెట్టింగ్ లేట్. పడిపోతావు. అన్న అన్ని పెట్టుకున్నామా? శివశంభో, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. దక్షిత్ ని స్కూల్లో అప్ చెప్పేసి ఎందుకు అరుస్తున్నా? తాగుతావా? హాయ్, హలో, సో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే రెడీ అయిపోయాము, ఫుల్ హరీ చెప్పాను కదా ఒక చిన్న అపాయింట్మెంట్ ఉందని, దానివల్ల అనమాట. మా హస్బెండ్ పాపం ఈరోజు చాలా ఎర్లీగానే వచ్చేసారు ఆఫీస్ నుంచి చెప్పాలంటే. బట్ స్టిల్ పిల్లలతో వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అండ్ ఎస్, ఇలా రెడీ అయ్యాను ఇద్దరం కలిసి. బట్ వీళ్ళందరికీ చలేస్తుంది, నాకు తప్ప కదా. దక్షిత్, ఆచి, బాబాయ్ బాబాయ్. వర్షం పడుతూనే ఉంది పొద్దు నుంచి, అసలు అలాగా మధ్యలో కాసేపు స్టాప్ అయిందంతే, మళ్ళీ పడుతూనే ఉంది. బుజ్జి అసలు మధ్యాహ్నం నిద్ర వచ్చింది బుజ్జి. పనులన్నీ అయిపోయాక ఎడిటింగ్ చేసేటప్పుడు కళ్ళు బాగా తెలుస్తున్నాయి డొక్కున్నట్టు. తప్పదు, ఈరోజు ఈ బిజీకి తగ్గట్టు మళ్ళీ ఒక 2-3 డేస్ వీడియోస్ ఉండవు, మళ్ళీ మండే వరకు అని చెప్పి ఒక 2 వీడియోస్ ప్లాన్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని స్కెడ్యూల్ చేసి పెట్టుకున్నాను ఈ 2 డేస్లో రావడానికి. ఎక్కడికైనా లాంగ్ వీకెండ్ వెళ్ళాలన్నా ఇది ఒక ప్రాబ్లం. సో క్లైమేట్ అయితే యాజ్ ఆఫ్ నౌ బాగానే ఉంది, నైట్కి ఇంకా చాలా అయిపోతుంది. బుజ్జి లొకేషన్ పెట్టాక తెలుస్తుందా ఎంతసేపు అని? 2 hours, 2.5 hours. అంటే మధ్యలో హైవే కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి. ఎలా కదన్నా, నేను అనుకోవడం ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళాక, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నాం అనమాట. నేను చదువుకోవడానికి వచ్చినప్పుడు నా రూమ్మేట్స్ ఉండేవారు కదా, శ్రీలేఖ, మా ఇంటికి వచ్చింది ఒకసారి. దక్షిత్ మేము వచ్చిన కొత్తలో వచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఎప్పుడో కలిసాను. మళ్ళీ ఇప్పుడు ఎప్పటి నుంచో అంటుంది, ఎప్పుడు 3 months బ్యాక్ అనుకుంటా ఈ డేట్లో రమ్మని ఫిక్స్ చేశారు. వీర్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో చిల్ అవ్వడానికి అనమాట ఈ వీకెండ్. అండ్ అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ బర్త్డే రేపొద్దున్న. సో నేను ఇంకా వాళ్ళందరూ ఉంటారు, బాగానే కలిసి వచ్చింది. ఇంకా అక్కడ ప్లాన్ చేద్దాం, అందరం కలిసి చేసుకుంటే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా, అందుకని చెప్పి సరే అని చెప్పాను. సో బుజ్జి, హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం. చిన్న పని ఉంది దారిలో, చూసుకున్నాక మళ్ళీ మాట్లాడతాం మీ అందరితో. ఇది ఎప్పుడో ఇచ్చింది మా ఫ్రెండ్ ఫస్ట్ టైం జర్మనీ వచ్చినప్పుడు. ఫైనల్లీ ఇప్పుడు కార్లో తగిలించడానికి అయిందండి. Use the right 2 lanes to turn right onto Stuttgarter Straße, B27. Signs for Freiburg, N. హ్యాండ్మేడ్, భలే ఉంది, క్యూట్గా. అండ్ ఇది నేను ట్రిప్కి వెళ్ళే ఒక 2-3 days ముందనమాట. నేను ఇండియా నుంచి పార్సిల్ తెచ్చుకున్నప్పుడు చెప్పాను కదా తనకి టీ-షర్ట్స్ తెప్పించాను అని చెప్పి. సో అది మా హస్బెండ్ వీడియో చూడలేదు. యాక్చువల్గా తను ఎవ్రీడే ఆఫీస్ నుంచి వచ్చాక వీడియో చూస్తాను నేను పోస్ట్ చేస్తే. అది ఇంటికి వచ్చాక చూస్తుంటే నేను ఆల్రెడీ పార్సిల్ ఏం తెచ్చాను అన్నీ చూపించాను కదా, ఇంకేం చూస్తావు అది ఇది అని చెప్పి మబ్బి పెట్టి ఆ వీడియో చూడనీలేదనమాట. సో తనకు అసలు ఐడియా లేదు.
అందుకని ఇంకా అవి జాగ్రత్తగా పెట్టేసి ఇంకా అవి ప్యాక్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకున్నాను. అది ఏంటి అన్నది తన బర్త్డే వ్లాగ్ వస్తుంది నెక్స్ట్. సో ఆ వ్లాగ్లో సర్ప్రైజ్ తను ఎలా ఫీల్ అయ్యారు, ఏమి ఇచ్చాను ఏంటన్నది ఆ వీడియోలో చూడండి. అండ్ ఇవి ప్యాక్ చేశాను కానీ తన ఆఫీస్కి వెళ్ళాక అవి ఎక్కడ పెట్టాలి ఏంటనేది పెద్ద కన్ఫ్యూషన్. సో ఓకే, నా హ్యాండ్ బ్యాగ్ అయితే తను తీయరు కదా అన్నట్టు అంతకు 2 days ముందు నేను ప్యాక్ చేసుకొని తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, సో ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో ఆ 2 మాత్రమే పట్టాయి. తను బేసిక్గా నా హ్యాండ్ బ్యాగ్స్ అవి ఏం పట్టుకోరు, చెక్ చేయరు కాబట్టి ప్రాబ్లం లేదు, ఇంకా అందులో పెట్టేద్దాం అన్నట్టు అనుకున్నాను. ట్రాలీ బ్యాగ్ అంటే ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం కదా నవ్ అండ్ దెన్, ఇంకా అందుకని ఇందులో సెట్ చేసేసాను అనమాట. అలా గిఫ్ట్స్ ఒకటి. ప్రయాణం స్టార్ట్ అయింది కానీ ఫుల్ వర్షం అండి, అసలు క్లౌడీ. ఫర్దర్గా మీకు బ్లాగ్లో చూపిస్తాను హౌ వీ ఫెల్ట్ అని. అండ్ ఇక్కడ ఈ బ్రేస్లెట్ మా హస్బెండ్ ఇచ్చారు కదా, సో అప్పటి నుంచి అప్పుడే పెట్టుకోవడం అనమాట ఫస్ట్ టైము. తను ఎప్పటి నుంచో అడుగుతుంటే ఫైనల్లీ ఇంకా ఆ రోజు తీసుకొని తనే పెట్టారు చేతికి. ఇంట్లో పెట్టుకొని టైం కూడా లేదు, ఇంకా అందుకే కార్లోకి తెచ్చి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో వ్యూ అది కూడా చాలా చాలా బాగుంది. చల్లటి క్లైమేట్లో చల్ల కాఫీ బాగుంది. ఈరోజు ఈవినింగ్ కాఫీ తాగలేదు, అందుకనే మా హస్బెండ్ కోల్డ్ కాఫీ తెచ్చామని చెప్పాను వచ్చేటప్పుడు. సో ఈ కార్ ఎప్పుడు పోతుంది వచ్చి? మా డాడీ అంతా తెలిసి డ్రైవింగ్ నేర్చుకో ఈ కారం పోతుంది అంటారు, కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద. ఏంటి ఇప్పటికి ఇక్కడికి వచ్చాం మనం అంతా తిరిగి? ఓ మై గాడ్, హైవే ఎక్కేసాంగా. Continue for 29 kilometers. ఓ మై గాడ్ దక్షిత్, నువ్వు ఫ్రీ అయ్యాక నేను మాట్లాడతాను నుంచి. ఫుల్ వర్షం పడుతుంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు టైం అసలు వెళ్ళే టైం, డెస్టినేషన్ టైం ఇంకా తగ్గట్లేదు, అలానే ఉంటుంది ట్రాఫిక్ వల్ల. వర్షం వల్ల వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి కదా, అండ్ చాలా డిస్టెన్స్లో ట్రాఫిక్ ఉందన్నమాట. ఎందుకు హైవే కన్స్ట్రక్షన్లో ఉందా, అందుకని వర్షంలో రిపేర్స్ ఏంటి బాబు, అసలే ట్రాఫిక్ వర్షం వల్ల స్లోగా వెళ్తుంది, ఇంకా స్లో. 3 lanes బిజీగా ఉన్నాయి ఫుల్గా. చల్లగా భలే ఉంది క్లైమేట్. ఇప్పుడే ఫ్రాంక్ఫర్ట్ ఫోన్ చేస్తే అక్కడ బాగానే ఉందంటే క్లైమేట్, మరి మనకే ఉందేమో. మాకైతే 2 days నుంచి కంటిన్యూస్ వర్షం. స్వీట్స్ ఎఫెక్ట్, ఇండియా నుంచి స్వీట్స్ వచ్చాయి, బాగా దగ్గొచ్చేస్తుంది. సో ఇండియా నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఆయన వస్తున్నామని చెప్పారు. ఆయన నాన్ ఇండియన్ అనమాట, చిన్న పని నుండి ఇండియా వెళ్ళారంట. మాకు రేపు అవ్వచ్చు, రేపు వచ్చేస్తున్నానుగా ఫోన్ చేశారనమాట. ఏమన్నా కావాలా, వెయిట్ ఉంది అని. 5 kgs వరకు వెయిట్ ఉందని చెప్పారు. మా హస్బెండ్ ఓల్డ్ కంపెనీయే కదా, సో తెలిసిన ఫ్రెండ్కి చెప్పి కావాల్సినవన్నీ తీసుకున్నాం. 5 kgs అన్నారు కానీ 3 kgs వరకు తెప్పించుకోగలిగాం. కొన్ని స్వీట్స్, కొన్ని కావాల్సినవి తీసుకున్నాం అనమాట. ఆ స్వీట్స్ తెచ్చాక 2 days ఆయన దగ్గరే ఉన్నాయి వీకెండ్ వల్ల. వచ్చాక నాకు గొంతు బాగాలేదని ఒక 3 days ముట్టుకోలేదు. ఇంకా తర్వాత పాడైపోతే తినాల్సి వచ్చింది. అంత దూరం నుంచి ఇష్టపడి తెప్పించుకొని ఒకసారిగా తినడం వల్ల ఏమో తెలీదు, బట్ స్టిల్ ఇప్పటికీ నాకు 100% ఆ టేస్ట్ అవన్నీ ఇంకా రాలేదు. నేను మా హస్బెండే కదా, సో చెరుకు బాక్స్ పంచుకొని తిన్నాం అనమాట. ఇంకెవరికి ఇద్దామన్నా దగ్గరలో ఎవరు లేరు. సో ఫైనల్ ఎలా అయితే కంప్లీట్ చేసాము. ఎక్కువేం తెప్పించుకోలేము, ఒక 1 kgకి కొన్ని వెరైటీస్ తెప్పించుకున్నాం అన్నీ కలిపి అంతే. అండ్ దట్టు ఎలా అయినా సరే ఎవరు ఊర్లో అలవాటు పడ్డ స్వీట్స్, టేస్ట్లు అవన్నీ వేరే ఊరు నుంచి వచ్చినా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. చెన్నైలో
మాట్లాడదాం అనుకున్నాను. అంటే ఏం మాట్లాడదాం నీ గురించే. బుజ్జి, నువ్వు నాకు పరిచయం అయ్యాక 13 బర్త్డేలు చేసుకున్నావు. ఓ మై గాడ్, ఏందో నేను అసలు 13 బర్త్డేస్ జరిగాయంటే నేను ఊహించుకోలేకపోతున్నాను. అసలు అంత గ్రోన్ అప్ అయిపోయాం మనం. నిజమే, 30 నాకు ఎప్పుడు యానివర్సరీ అన్నా అలా అంత కౌంట్ వేసుకోలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి భలే ఉన్నాం, హ్యాపీనెస్ ఉంది. కానీ ఎప్పుడు బర్త్డే అంటే ఫస్ట్ టైం అనిపించింది. 13 ఇయర్స్ అంటే ఆలోచించి, ఒక చిన్న అబ్బాయి 13 ఇయర్స్ గ్రో అయిపోయాడంటే ఎంత గ్రోత్ ఉంటుంది. అలానే నీలో నాకు నిన్నంతా కూర్చొని అదే ఆలోచిస్తున్నాను గురించి. అంటే 13 ఇయర్స్ అంటే ఇన్ని చేంజెస్ ఉంటాయి మన మైండ్లో కానీ, అంటే మన బిహేవియర్లో, వాట్ ఎవర్. ఇప్పుడు చిన్నతనంలో ఉన్నట్టు పెద్దయ్యాక ఉండలేం కదా. అలానే ఒక ఏజ్ దాటే కొద్దీ ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటాయి కదా. 13 ఇయర్స్ అంటే ఎన్ని మార్పులు చేతులు. అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం, నాకు అవన్నీ గుర్తొచ్చే బుజ్జి. మనం పరిచయం అయినప్పుడు ఎలా మాట్లాడుకున్నాం అసలు, అప్పటికి ఇప్పటికి. నీలో అంటే నాకు ఎప్పుడు మారినట్టు అనిపించింది నీ వాయిస్. నాకు మా హస్బెండ్ ఫోన్లో మాట్లాడడం అంటే ఎంత ఇష్టమో, చాలా బాగుంటుంది తన వాయిస్ ఫోన్లో. ఈ విషయం నేను కొన్ని లక్షల సార్లు చెప్పుంటాను దానికి. ఫోన్ చేసినప్పుడల్లా చెప్తాను. బేసిక్గా మేము ఎక్కువ ఫోన్ మాట్లాడుకుంటాం. అంటే అది మా పరిచయం అయినప్పటి నుంచి అలవాటు, ఇప్పటికీ అంతే. తను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళా మినిమం ఒక 6-7 టైమ్స్ అన్నా ఫోన్ చేస్తారు ఖచ్చితంగా. ఎక్కువ మాట్లాడుకుంటూ చాలా మంది అదే అడుగుతారు, ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నువ్వు బిజీ అయిపోయావు కదా. బట్ స్టిల్ కాల్ చేస్తారు, అట్లీస్ట్ ఒక 1 minute అన్నా మాట్లాడుకుంటాం. అన్ని టైమ్స్ అయితే నెంబర్ ఆఫ్ కాల్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఎక్కడికైనా వెళ్ళినా చేసినా వాట్ ఎవర్. అలా కాల్స్ అలవాటు అయిపోయి నాకు చాలా ఇష్టం తన వాయిస్ అంటే. అప్పట్లో కూడా మ్యారేజ్ అయ్యే వరకు మేము ఎప్పుడు వీడియో కాల్ చేసుకోలే, ఓన్లీ ఆడియో కాల్సే. తను ఇచ్చిన 1-2 సర్ప్రైజ్లో నేను కలవడం తప్ప అసలు నేను మా హస్బెండ్ని సరిగ్గా చూసింది లేదు. పెళ్ళయ్యాక సరిగ్గా చూడటం నేను చెప్పలేను. అప్పటి వరకు తన కళ్ళు ఒకటే చూసేదాన్ని. కలిసిన 2 సార్లు బ్రౌన్ ఐస్. నాకు మా హస్బెండ్ కళ్ళు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు అదే చెప్తా, బ్రౌన్ ఐస్ అని. అషితకు కూడా అవే వచ్చాయి బ్రౌన్ ఐస్. ఆ కళ్ళు తప్ప ఎప్పుడు ఏం చూడలేదు. పెళ్ళయ్యాక నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ని చూడడం కంప్లీట్గా. అవన్నీ గుర్తొచ్చాయి నాకు. ఇన్ని ఇయర్స్ అయిపోయిందా, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళం చిన్నపిల్లలాగా అది ఇది అని చెప్పి. ఇప్పుడు మీ హస్బెండ్కి ఎన్నో బర్త్డే? అడుగుతారు అందరూ, ఆబ్వియస్లీ అడుగుతారు. యాంగ్జైటీ. ఎన్నో బర్త్డే నీకు? 45. నీకు 45 అయితే నాకు 40. మా ఇద్దరికి 5 years డిఫరెన్స్. సో మా ఆయనకి 45th బర్త్డే, నాకు 40th బర్త్డే. బుజ్జి నిజం అనుకోవడం మన పిల్లల నుంచి వెళ్ళిదా వచ్చి. ఇంకా చాలా మాట్లాడాలని అనుకున్నాను కానీ అసలు బయట మీకు చూపిస్తాను ఉండండి ఎంత దారుణంగా ఉందో. ఈ టైంలో నేను ఎక్కువ కాన్వర్సేషన్ పెట్టలేను అంత మంచిది కాదు, రిస్కీ ఫ్యాక్టర్. నీకు చూపిస్తాను ఉండండి ఎలా ఉంది క్లైమేట్. అండ్ క్లైమేట్ చూసారు కదా, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఎప్పుడూ అంత భయపడలేదండి కార్లో వెళ్ళినప్పుడు. లిటరల్లీ అంత భయం వేసింది. వీడియోలో ఇంత క్లియర్గా ఉంది కానీ మేము ట్రావెల్ చేస్తున్నంతసేపు కూడా అస్సలు అలా లేదు. మా హస్బెండే చాలా భయపడ్డారు. అంటే పిల్లల గురించి మా భయం అనమాట. అసలు పిల్లలు ఉంటే మైండ్ సెట్ ఇంత మారిపోతుందా, ఇంత అలా ఉంటుందా అనిపించింది. మా రైడ్ని ఎంజాయ్ చేసే కన్నా ఎక్కువ మేము భయపడుతూ వెళ్ళాము. ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నామో వర్షం తగ్గాలి అని. బికాస్ ఆ స్క్రీన్ ఏం కనిపించట్లేదు. ఫ్రంట్ ఫుల్గా చలికి మొత్తం పట్టేసింది. అండ్ ఫ్రంట్ హైవేలో వెళ్ళే కార్స్ ఆ స్పీడ్ వల్ల వాటర్ అంతా ఒక అన్క్లియర్ వెదర్లా అయిపోయింది. చాలా దేవుళ్ళకి మొక్కున్నాక మేబీ వాళ్ళు ఏమంటారు మా ఘోష విన్నారేమో అనిపించి కాసేపటికి కొంచెం క్లియర్ ఇచ్చింది. మిడిల్లో ఒక 15 minutes అలాగా. మళ్ళీ
రిపీట్ అవుతూ ఉందన్నమాట. బట్ ఇంటికి వెళ్ళే వరకు సేఫ్గా రీచ్ అవుతామా లేదా అన్న థాట్ ప్రాసెస్ చాలా అనిపించింది నిజంగానే చాలా భయపడ్డాం ఎంజాయ్ చేసే కన్నా. ఇక్కడ కాఫీ ఎప్పుడో తీసుకున్నాం, ఇంకా 15 minutes టైంలో క్లియర్ అయినప్పుడు ఇంకా మా హస్బెండ్ కొంచెం కాఫీ తాగు, కొంచెం కూల్ డౌన్ అవ్వు అంటే కాఫీ తాగుతున్నారు. త్రూ అవుట్ ద జర్నీ అషిత బాగానే పడుకుంది 2.5 hours. మోస్ట్లీ ఇంటికి వెళ్ళే ముందే జస్ట్ లేచింది. దక్షిత్ అయితే ఆ మధ్యలో ఫుల్ గ్లాస్ మీద ఏమీ కనపడక పాపం కొంచెం క్రాంకీ అయ్యాడు. కానీ నేను కొంచెం అటు ఇటు ఏమంటారు ఆడిచ్చి అలా చేసి మబ్బి పెట్టేశాను అనమాట. బట్ లిటరల్లీ చాలా భయం వేసిందండి. అప్పుడు మా హస్బెండ్ నేను అనుకున్నాం ఎప్పుడైనా వెదర్ బాగోకపోతే ట్రావెల్ అస్సలు పెట్టుకోవద్దని, ఎందుకంటే అంత భయం వేసిందనమాట. సో పిల్లల గురించి ఆలోచిస్తూ అంటే తెలియని ఒకలాంటి బ్యాక్ థాట్స్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఇక్కడ క్లైమేట్ చూసారా, తగ్గుతూ వస్తూ ఉంది. ఫైనల్లీ మంచి టైంలోనే ప్లాన్ చేసుకున్నాం అని అనిపించింది. అరౌండ్ 4:30కో 5కో ఏమో ఇంట్లో స్టార్ట్ అయ్యాము. 2.5 hours 7:30 కల్లా వెళ్ళిపోయాం. అండ్ సమ్మర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చీకటి లేట్గా అవుతుంది కాబట్టి 8:30 9కి మేము కొంచెం వెలుగులోనే వెళ్ళాం. సేమ్ క్లైమేట్లో నైట్ జర్నీ చేస్తుంటే కనుక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. టైం ఎక్కువ పట్టేది, అట్ ద సేమ్ టైం చాలా రిస్క్ కూడా. సో అలా ఎవరు ప్లాన్ చేసుకోవద్దు. ఇక్కడ చూసారు కదా అసలు అవి కంటిన్యూస్గా వైపర్స్ రన్ అవుతూనే ఉన్నాయి. బట్ థ్యాంక్ గాడ్ సేఫ్గా రీచ్ అయ్యాము అండ్ సేఫ్గా ఇంటికి కూడా వచ్చేసాము. సో మా జర్నీ అయితే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళిందనమాట ఈసారి. అండ్ మాట్లాడుతూనే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. వాళ్ళ ఏరియా అది చాలా బాగుంది. మ్యాప్స్ పెట్టుకుంటూ వెళ్ళామన్నమాట. ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియా లాగా, హౌసెస్ కానీ పక్కన ఏమంటారు ప్లాన్స్ కానీ ఎన్వైరన్మెంట్ అంతా చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటే ఫైనల్లీ రీచ్ అయిపోయాం. సో చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ సేఫ్గా రీచ్ అయినందుకు. కావాలి ఏరా మా అబ్బాయిని ఎత్తుకోకండి, సామానం ఎత్తుకున్నావు ఏంట్రా నువ్వు? బాటిల్ తీవి, బాటిల్ కింద అదే పక్క అదే చూసంట చూసి చెప్పేనా బాయ్ బాయ్ చెప్పే. ఎక్కడికి వచ్చు? పెద్ద సెటప్ చేసింది స్పేషియస్ గా. హ్యాపీ బర్త్డే డాడీ. ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము. వీళ్ళిద్దరు వీర్ అండ్ శ్రీలేఖ ఇద్దరు నేను మాస్టర్స్కి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ సెమిస్టర్లో శ్రీలేఖ నా రూమ్మేట్ అనమాట. అండ్ వీర్ వచ్చేసి మన సైడే. సో అలా మేము ఒక గ్యాంగ్ నా ఫస్ట్ సెమిస్టర్ వరకు. అండ్ ఆల్మోస్ట్ 5 years అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ వీ హ్యావ్ బీన్ లైక్ ఫ్యామిలీ అనమాట. నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు జర్మనీలో సేమ్ యూనివర్సిటీలో ఉన్నారు, కానీ నేను ఇండియా వచ్చేసాను, మీ అందరికీ తెలుసు. బట్ చాలా స్వీట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లానే నిజంగానే చెప్పాలంటే అలానే ఉంటాము. మాట్లాడుకునేది కానీ వాట్ ఎవర్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసాం. మాస్టర్స్లో విడిపోయిన వాళ్ళం అందరం కలిసి ఇప్పుడు కలిసాం అనమాట. ఇది 3 months ముందు ప్లాన్ చేసింది మా శ్రీలేఖ రావాలి అది ఇది అని. లక్కీగా మా హస్బెండ్ బర్త్డే రావడం ఇంక లేట్ అయిపోతుంది కాబట్టి ఇంక ఫాస్ట్గా పిల్లలకి ఫుడ్ పెట్టేద్దామని చెప్పేసి ఫుడ్ కలుపుతున్నాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కోసం ఇష్టమైన సాల్మన్ ఫిష్ చేసింది, ఇంకా చాలా వెరైటీస్ చేసింది ఫుడ్కి అయితే. ఇంకా రావడం ఇంకా ఫుల్ మొదలు పెట్టాం కబుర్లు. ఫ్రైడే ఈవినింగే వచ్చేసేయండి, కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పింది. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే పిల్లలకి ఫీడ్ చేస్తే ఇంకా నేను ఫ్రీ అయిపోతాను, ఇంకా వాళ్ళని పడుకోబెట్టి ఇంకా అప్పుడు కబుర్లు వాడుకుందామని. అండ్ నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా నైట్ కేక్ కటింగ్ ఇవన్నీ జరిగాయి. అండ్ ఇక్కడ ఫుల్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మా హస్బెండ్కి కూడా వీళ్ళిద్దరూ బాగా పరిచయం అండి, అందుకే తనకి కొత్త అలా ఏం లేదు. శ్రీలేఖని కూడా అంతకుముందు కలిశారు, ఫోన్లో మాట్లాడడం మాస్టర్స్లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ. అండ్ వీరైతే మా హస్బెండ్కి బాగా తెలుసు.
సో అలా ఒక మంచి ఫన్ లాగా అనమాట. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. నిజంగానే మా హస్బెండ్ బర్త్డే కానీ మేము కలవడం కానీ చాలా మంచిగా అనిపించింది. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఆ రోజు స్పెషల్స్ ఏంటో చూపిస్తాను. సో సాల్మన్ ఫిష్ ఫ్రై చేసింది, గులాబ్ జామున్ చేసింది, అండ్ పన్నీర్ కర్రీ చేసింది, పరాటా చేసింది, అండ్ చికెన్ కర్రీ చేసింది, బగారా రైస్ చేసింది. సో ఫుల్ ఆన్ రెసిపీస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.